ఈరోజు పులివెందుల్లో హిందూ జాతి అందరూ కూడా మనసులు గాయపడినటువంటి సందర్భాన్ని చవి చూడడం జరిగింది. భారతదేశంలో దాదాపు 80% మంది ఉన్నటువంటి ఈ హిందూ దేశంలో హిందూ దేవతలను ప్రతి హిందువు కూడా ఆరాధ్య దేవతలుగా భావించేటటువంటి దేవీ దేవతలందరినీ తూలనాడుతూ దారుణమైన పరుష పదజాలం వాడి హిందువుల మనస్సును తుత్తునియలు చేయాలనేటటువంటి ఒక దురాలోచనతో పులివెందుల్లో నగరిగుట్ట వీధికి చెందినటువంటి ఉస్మాన్ అనే ఒక యువకుడు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చెప్పినటువంటి సమాచారం బట్టి చూసినట్లయితే అతనికి మిగతా ముస్లిం దేశాలతో అక్కడ ఉన్నటువంటి ఉగ్రమూకలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి రూఢీ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. దయచేసి ఒక్క మాట హిందువులందరూ కూడా గుర్తు చేస్తున్నారు. మాలో సహనం ఉన్నంత వరకు మాత్రమే మీరు ఇక్కడ మనుగడ సాగించగలరు. మేమందరం కూడా సోదర భావంతో ఉండాలనేటటువంటి మా ఆలోచనను మీరు గాయపరుస్తూ మమ్మలను మరింత సంఘటితంగా ముందుకు పోవటానికి కావాల్సినటువంటి శక్తిని కల్పించేటటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడద్దండి. హిందువులంతా ఒక్కసారిగా సంఘటితమైనారంటే మీ కలలో సైతం ఊహించనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు తప్పనిసరిగా భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే మిగిలి ఉంటారు. వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండరు. అలాంటి పరిస్థితిని భారతదేశంలో ఉత్పన్నం కానికుండా ఉండడానికి హిందువులు చాలా సంయమనంతో, ఓర్పుతో, సహనంతో ఉన్నారు. మా సహనాన్ని, మా ఓర్పును, మా మంచితనాన్ని, మా పరమత సహనాన్ని పరీక్షించద్దండి. ప్రతి దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితులు దాటి మీరు మా దేవీ దేవతలను, మా సంస్కృతి, మా సంప్రదాయాలను, మా ఆచారాలు, మా అలవాట్లు, మా కట్టుబాట్లను మీరు నాశనం చేసే పరిస్థితి ఉన్నట్లయితే మీ కలలో సైతం ఊహించని పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారు. దానికి పులివెందుల సాక్షిగా మొదలవుతుంది మీ యొక్క పతనం అని చెప్పేసి తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా హిందువులంతా జాగృతం అవుతున్నారు. హిందువులందరూ ఏకతాటిపై నడిచి తప్పనిసరిగా ఈ హిందూ దేశం, భారతదేశం హిందూ దేశం, ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి మెలిసి ఉండాలనే మా మంచి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన 10 కాలాల పాటు ఉంచాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాంటి ఆలోచనలను మీరు చెడగొట్టాలనే ఆలోచన మీకు ఉన్నట్లయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఉస్మాన్ సంబంధించినటువంటి కార్యక్రమాలపైన పూర్తిగా సమగ్ర విచారణ చేసి, లోతైన విచారణ చేసి ఇతడి వెనుక ఎవరున్నారు, ఇతని తదుపరి ఆలోచన ఏంటి, ఇతని మొబైల్ సంబంధించి, ఇతని గతంలో ఇతను చేసే కాల్ సంబంధించి, గతంలో ఇతను వెళ్ళినటువంటి దేశాల్లో ఇతను ఎవరిని కలిశారనేటువంటి సమాచారం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా సమగ్ర విచారణ చేపట్టి హిందూ దేవీ దేవతలను తూలనాడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో మీరు ఇచ్చేటటువంటి పనిష్మెంట్ను బట్టి హిందువులు తదుపరి చర్య ఏం చేయాలా చేయకూడదా అనేది ఆధారపడి ఉంటుందని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పులివెందుల నగిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అనే ఒక ఉగ్రవాద మూలాలు ఉన్న ఒక వ్యక్తి హిందూ దేవీ దేవతలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 100 కోట్ల మంది హిందువులున్న ఈ దేశంలో హిందువులు అచంచల విశ్వాసం, భక్తి శ్రద్ధలతో కొలిచే ఈశ్వరుణ్ణి, అపర కాళికామాత పార్వతీదేవిని, అనేక మంది హిందూ దేవీ దేవతలను ఈరోజు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ ఉదంతంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తీసుకొని ఎడల ఖచ్చితంగా హిందువులంతా కూడా
ఏకమై జాగృతమై సమాజమే వారిని శిక్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా దుర్మార్గంగా ప్రతి ఒక్క హిందువు కంట తడి పెట్టే విధంగా ఈరోజు వాడు దుర్భాషలాడ్డాన్ని ఖచ్చితంగా మేము ఈరోజు తీవ్రంగా పరిగణిస్తున్నాం. అందులో అక్కడుండే వాడు నివాసం ఉంటున్న ప్రాంతంలో వ్యక్తులంతా వాడికి అనేక దేశాల్లో వాడు కదలికలు ఉన్నాయని చెప్పి, అదేవిధంగా ఉగ్రవాద మూలాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు స్థానికులు. కాబట్టి వాడి ఇంట్లో 2 విదేశీ సంబంధించిన కత్తులు కూడా ఉన్నాయని మా హిందూ ఐక్యవేదిక సభ్యులు వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. కాబట్టి వీని ఏదైతే టెర్రరిస్ట్ యాక్ట్ కింద దీన్ని ఖచ్చితంగా చూడాలని చెప్పేసి నేను పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మా హిందూ ఐక్యవేదిక సోదరులంతా ఒక వాణి ఏదైతే ఈ విధంగా మాట్లాడాడో ఉస్మాన్ అనే వ్యక్తిని గౌరవంగా పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు తదుపరి చర్యలపై మా కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.